మేడారం మహాజాతరకు భక్తుల తాకిడి పెరుగుతోంది. వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవారు గద్దెల సమీపంలో దిగుతూ ఉండగా ప్రైవేటు వాహనాల్లో వచ్చేవారిని జంపన్న వాగు వైపు ఏర్పాటు చేసిన పార్కింగ్ కు మళ్లిస్తున్నారు. భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లకు చీర, సారె, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనాల్లో, వ్యక్తిగత వాహనాల్లో మహాజాతరకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద ఉన్నాం. జంపన్న వాగు ఎగువ భాగంలో ప్రైవేటు వాహనాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆర్టీసీ వాహనాలు, ఆర్టీసీ బస్సులో వచ్చే వాహనాలు గద్దెలకు సమీపంలో వస్తుండగా ప్రైవేటు వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారిని సైతం ఇటు జంపన్న వాగు ఎగువ భాగంలో పార్కింగ్ ఏర్పాటు చేసి దారి మళ్లించుతున్నారు. దీంతో అక్కడికి చేరుకున్నటువంటి భక్తులంతా కూడా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి ఆ తర్వాత అమ్మల దర్శనాని కోసం బయలుదేరుతున్నారు. దీంతో ప్రస్తుతం మనం చూడొచ్చు జంపన్న వాగు వద్ద భక్తుల రద్దీ, అదేవిధంగా పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తులు ఎంతో సందడిగా అమ్మవార్ల దర్శనానికి వెళ్తున్నారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేటువంటి అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కుటుంబ సమేతంగా తరలి వస్తుండడంతో ఈ మొత్తం మహా జాతర ప్రాంగణం కావచ్చు, మేడారం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జనసంద్రంగా మారాయని చెప్పొచ్చు. అడవంతా కూడా జనంతో నిండిపోయింది, కిక్కిరిసిపోయిందని చెప్పొచ్చు. ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో స్నానాలు ఆచరిస్తుండడంతో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా వృద్ధులు, మహిళలు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు రెస్క్యూ టీం ప్రహారా కాస్తూ వాళ్ళల్లో నీళ్ళ మునిగిపోకుండా, లేదంటే ఇబ్బంది పడకుండా రెస్క్యూ టీం, పోలీసులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా పహారా కాస్తూ వాళ్ళకి తగిన సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా తప్పిపోయినా ఎవరైనా చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారో కుటుంబ సమేతంగా తరలి వచ్చిన వాళ్ళు, ఎవరైనా ఈ జనాల మధ్యలో తప్పిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా గద్దెలకు వెళ్ళేటువంటి మార్గాన్ని కూడా సూచించడం జరుగుతుంది. ఎందుకంటే జంపన్న వాగు నుంచి ప్రధానమైనటువంటి గద్దెల వరకు, సమ్మక్క సార్లమ్మ గద్దెల వరకు వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ఎలాంటి రాకపోకలకు మిగతా వాహనాల, వ్యక్తిగత వాహనాలను అనుమతించకపోవడంతో భక్తులంతా కూడా తమకు సంబంధించినటువంటి ఈ సామాన్లు కావచ్చు, ఏవైతే మొక్కులు చెల్లించుకున్నటువంటి భక్తులు ఒడిబియ్యము, బంగారం ఇవన్నీ తీసుకొని 2 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ కుటుంబ సమేతంగా వారంతా కూడా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. దీంతో ప్రస్తుతం జంపన్న వాగు వద్ద రద్దీ అయితే కొనసాగుతుంది. ఇక రేపు, ఎల్లుండి ఈ రద్దీ మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ మహాజాతరకు 1 కోటి మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉండడం, ఇప్పటికే చాలామంది, లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు వచ్చేటువంటి మహాజాతరకు, మేడారంకు వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా దర్శనాన్ని కల్పిస్తూ వాళ్ళు తిరిగి క్షేమంగా ఇళ్లకు వెళ్లేందుకు, వాళ్ళ క్షేమంగా మొక్కులు మూట చెప్పేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అంతా కూడా ఆ సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా కుటుంబాలన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ మహాజాతరలో అమ్మవారికి ఈ సమ్మక్క సార్లమ్మను దర్శించుకొని తమ ఏదైతే కోరికలు ఉన్నాయో వాటిని తీర్చే తల్లులుగా భావిస్తుంటారు. సంబంధించి బంగారం కావచ్చు, అదేవిధంగా ఎదురుకోళ్ళు కావచ్చు, అదేవిధంగా ఒడిబియ్యం కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదైతే మొక్కుకుంటారో వాళ్ళందరికీ కూడా అవన్నీ కూడా అమ్మవార్లకు చెల్లిస్తూ ఎంతో ఆనందంగా కొంతమంది తిరిగి వెళ్తుండగా మరికొంతమంది ఇప్పుడిప్పుడే జాతరలకు తరలి వస్తున్నారు. మరోవైపు జాతరలో 3 రోజులు కూడా ఇక్కడే నివాసం ఉంటూ తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని మేడారం మొత్తం కూడా గుడారాలతో నిండిపోయింది. అందులో ఉన్నటువంటి దాదాపు 30 లక్షల మందికి పైగా భక్తులు ఉంటారని అంచనా వేస్తున్నారు. వారంతా కూడా అమ్మవారు సార్లమ్మ, సమ్మక్క గద్ద ప్రతిష్టాపన చేసిన తర్వాత వాళ్ళంతా కూడా అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించే అవకాశం ఉండడంతో ఆ దిశగా కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. దీంతో ప్రస్తుతం జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి భక్తులంతా కూడా ఎంతో సందడిగా అమ్మవార్లను దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ప్రస్తుతం మేడారం మహాజాతరలో జంపన్న వాగు వద్ద నెలకొన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ రమణ మహేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, మేడారం.